రేపే హనుమత్ జయంతి. సాధారణంగా సంవత్సరంలో మనకు 3 సార్లు హనుమత్ జయంతి అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుందండి. ఏప్రిల్లో ఒకసారి వినిపిస్తుంది, డిసెంబర్లో ఒకసారి వినిపిస్తుంది, మేలో ఒకసారి వినిపిస్తుంది. ఏంటండి ఈ గందరగోళం అంటే గందరగోళం ఏమీ లేదండి. సాధారణంగా చైత్రమాసంలో వచ్చేటటువంటిది హనుమత్ జయంతిగానే ఉత్తర భారతదేశంలో జరుపుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మార్గశిర మాసంలో వచ్చేది కొంతమంది హనుమత్ జయంతి అంటారు. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యంగా వైశాఖ బహుళ దశమిని హనుమత్ జయంతిగా చేస్తారు. ఈ 3 సందర్భాలు కూడా దృష్టిలో పెట్టుకోండి. వైశాఖ కృష్ణ దశమి హనుమత్ జయంతి, హనుమంతుడు పుట్టినరోజు. మిగిలిన 2 కూడా, ఒకటి హనుమద్ విజయోత్సవము, ఇంకొకటి హనుమద్ వ్రతము. మార్గశిర మాసంలో వచ్చేది హనుమద్ వ్రతం, చైత్ర మాసంలో వచ్చేది హనుమద్ విజయోత్సవం.